హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈ రోజు అయితే కనుక ఫంక్షన్కి వెళ్తున్నాను. ఇంక సరే అని చెప్పేసి చిన్న వీడియో తీద్దాం అనిపించింది. ఇదిగోండి రెడీ అయిపోయాను. ఇంకా మేమైతే మెండపేట వెళ్తున్నాం అన్నమాట. మెండపేట బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నాము, బర్త్డేది. అయితే ఇంకా మా వాళ్ళేమాట వెళ్ళాలి. ఇంకా నేను మా వారు పిల్లలు అందరం రెడీ అయిపోయాము. ఇంకా మేము పిల్లలు అందరం వెళ్తున్నాము. ఇంకా హారికకు వర్క్ ఉందని తను ఆగిపోయింది. ఇంకా మేమైనా వెళ్ళి కనబడి వచ్చేస్తాను నేనైతేని. ఇంకా అంటే నాన్ వెజ్ కదా, నేను తిన్నని తెలుసు కదా మీకు, అదే పూజ చేసుకుంటున్నాం కాబట్టి నేను మా వారు అయితే వెజ్ ఉంటే తింటాము, లేదంటే ఇంటికి వచ్చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. కనబడి వద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇదిగో సాయిరం పరశురామ్ అయితే వాళ్ళైతే తింటున్నారు కాబట్టి ఇంకా నువ్వు తినవా? సరే అయితే కనబడి అయితే వస్తామండి. దగ్గర ఫంక్షన్ ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పటికే లేట్ చేశాను, నేను బయటకు వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయిందన్నమాట, లైన్ నుంచి వచ్చేటప్పటికి. ఇంకైతే బయలుదేరిపోతున్నామండి. సాయి హాయ్ ఇంకొకరు ఇక్కడ ఉన్నాడు, కుదరదు లేగరా. గిఫ్ట్ కవర్ పట్టుకొస్తున్నావా? అందరం బయలుదేరుతున్నామండి. ఇంకా మెండపేట అయితే వెళ్ళాలి. ఎండ గట్టిగానే ఉంది, బాగుంది. అబ్బో స్టార్ట్ అవుదాం. ఇంకా అందరికీ హాయ్ చెప్పండి. చెప్పావా? ఎన్నిసార్లైనా చెప్పచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్కి. రండి సార్, మీరే లేట్ అయిపోయింది. ఇప్పటికే మేము స్టార్ట్ అవ్వాలి. నర్సేండి అయితే. ఇదిగోండి ఇంకా మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంక ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి అంటే రావులపాలెం నుంచి మెండపేట వెళ్ళే దారి అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది అన్నమాట. నేచర్ అసలు చూసి కొద్దీ చూడాలనిపిస్తూనే ఉంటుంది. జొన్నాడు బ్రిడ్జ్ ఎక్కామంటే ఇంకా గోదావరి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. అంటే మాకు మా ఇంటి దగ్గర నుంచి జొన్నాడు బ్రిడ్జ్ దాకా ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆ వెళ్ళే దారిలో అక్కడే పులస చేపలు ఉంటాయి అన్నమాట. అయితే మామూలుగా మేమైతే వీళ్ళ కోసమని వెయిట్ చేస్తున్నామండి. పెట్రోల్ కొట్టించుకుని వెనకాల వస్తానన్నారు పిల్లలిద్దరూ, ఇంకా రాలేదు. మేము ముందు స్టార్ట్ అయిపోయాము. సరే అని చెప్పేసి వాళ్ళ కోసం కొంచెం ఎదురుగా వెళ్తుంటే పులుసులు కనపడ్డాయి. ఆపండి ఒకసారి పులుసులు చూపిందాం, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తారు. చాలామందికి తెలియకపోవచ్చు కూడా, పులుసులు అంటే గోదావరి సైడ్ అది ఎక్కువ దొరుకుతూ ఉంటాయి, మనకి ధవళేశ్వరం ఇటు మట సిద్ధాంతం సైడ్ అదిని. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈయన ప్రతి ఇయర్ తీసుకొస్తారు కాబట్టి పులస పలకరిస్తున్నారు అన్నమాట. చేపల కోసం వచ్చారండి, పులస చేప కోసం రండి అని చెప్పేసి అంటున్నారు. లేదు ఫంక్షన్కి వెళ్తున్నాము అని చెప్పేసి చెప్తున్నాం వాళ్ళతోటి. ఇదిగోండి ఈ లోపల వాళ్ళే వచ్చేసారు. ఇంకా స్టార్టింగ్ ఇక్కడ ఉంటుంది, ఇంకెక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట పులసలు. అదిని ఈ ఎర్రనీళ్ళు మారగానే సముద్రం నుంచి ఎగబడుతూ పులస ఈత కొట్టుకుంటూ విలస కాస్త పులస అవుతుంది అన్నమాట గోదావరి దగ్గరికి వచ్చేటప్పటికి. కాబట్టి ప్రతి ఇయర్ పులస చేప తినకుండా అయితే ఉండేవాళ్ళం కాదు. ఇంక ఈ ఇయర్ అయితే అసలు ఇంకా కొనట్లేదు, అంటే ఇంకా మేము తినం కాబట్టి ఇంకా ఐడియా లేదు. కానీ ఇంకా వర్షాకాలం వచ్చిందంటే అసలు మా ఇంట్లో అందరి ముందు పులస అనేవాళ్ళం. అలాంటిది ఈ సంవత్సరం అయితే పులస అయితే లేదు. గోదావరి కూడా అంత ఫుల్గా ఏమీ అనిపించలేదు. ఇదివరకు అయితే అండి అక్కడ శివుడిది ఉంది కదా విగ్రహము, అక్కడ సగం దాకా అదంతా క్లోజ్ అయిపోయింది అన్నమాట. మొత్తం స్లాబ్ ఏదైతే ఉందో అదంతా కూడా వాటర్లో మునిగిపోయి, అక్కడ గుళ్ళు ఉంటాయన్నమాట. ఒక వరుసగా 4 గుళ్ళు 5 గుళ్ళు ఉంటాయండి. అవన్నీ మునిగిపోయి ఉండేవి. మేము గోదావరి వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడికి వస్తాము, మా ఫ్యామిలీ అంతా కూడా. ఒకవేళ తమ్ముడు వాళ్ళు వచ్చినా సరదాగా అంటే ఆహ్లాదకరంగా మబ్బు లైట్ చినుకుతో ఫుల్ గోదావరితో చాలా బాగుంటుంది. అలా వచ్చినప్పుడు నేచర్ కూడా చాలా బాగుంటుందమ్మా. అవును బాగుంటుంది. పక్కన మా చిన్నవాడు ఉన్నమాట, నేను వాయిస్ ఓవరిస్తుంటే. ఇంకా అక్కడికి వచ్చామంటే మొక్కజొన్న పొత్తులు ఇవన్నీ కాలుస్తూ ఉంటారు, ఒక్కొక్క పొత్తు తింటాం. అయితే వెళ్ళేదారిలో ఖచ్చితంగా మేము రాజమండ్రి వెళ్ళినా ఏదైనా సీతానగరం వెళ్ళినా జర్నీ అంటే మా మావయ్య గారు ఊరు మాట సీతానగరం, ఖచ్చితంగా ఇక్కడ పొత్తులు తీసుకుని ఓ పొత్తు మేము షేర్ చేసుకుని తింటూ అలా వెళ్తూ ఉంటాం అన్నమాట. ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కూడా మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు. అంటే రెగ్యులర్గా మేము మా చుట్టాల ఇంటికి బంధువుల ఇంటికి ఎక్కువగా వెళ్తుంటాం కదా. సీతానగరం అంటే మా సొంత ఊరు అన్నమాట, మా మావయ్య గారు సొంత ఊరు కాబట్టి ఏ ఫంక్షన్స్కైనా ప్రతి దానికి చిన్నదానికి పెద్దదానికి వెళ్తూ ఉంటాము. అలా వెళ్ళినప్పుడు దారిలో నాకు కాలక్షేపానికి నాకు ఇష్టం అన్నమాట, అందుకని మా వారాపై ఓ పొత్తు కొనిపిస్తారు, తీసుకొని తింటూ వెళ్దామని చెప్పేసి. ఇంకా మెండపేట వెళ్ళే దారి అంటే ఇంకా అటు ఇటు గ్రీనరీ ఉంటుందండి. ఇంకా పొలాలు, వరి చేను, అసలు ఎంత బాగుంటుందండి. వరి చేను అనగానే అసలు చాలా బాగుంటుంది. శనివారం మేము వాడపల్లి వెళ్ళినప్పుడు తమ్ముడు వాళ్ళది ఊళ్ళోంచి వెళ్ళామన్నమాట. వెహికల్స్కి కార్లకి వేరే రూట్ ఇస్తారు,
ఎక్కడ అంతే ఎంత బాగుందో పచ్చని పైర్లతోటి. మనకి షూటింగ్లు అవి చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనుకోండి. ఇదిగోండి ఇలా మీతో మాట్లాడుతూ మెండపేటకి అయితే వచ్చేసాము. సెంటర్కి అయితేని లోకల్ మాట. ఇక్కడ కలవపూ సెంటర్ అని అంటారు. నాకు పెద్దగా మెండపేట అంటే నాకు తక్కువే తెలియడం, వెళ్ళడం అంటే షాపింగ్ అది. చాలామంది ఇక్కడే ఎక్కువ పర్చేస్ చేస్తారు. చిన్న చిన్న గ్రామాలన్నీ అందరూ కూడా మెండపేట మెయిన్ సెంటర్ అన్నమాట. హారిక చదువు కూడా ఎడ్యుకేషన్ కూడా ఇక్కడే కదా, ఆదిత్య కాలేజ్లో అయింది కదా. ఇక్కడ ఒకసారి మీకు రెస్టారెంట్ కూడా నేను వీడియో తీసి ఉంచాను. అప్పుడు క్యూబా రెస్టారెంట్ అనుకుంటా, ఇప్పుడు లేదంట. ఇదిగోండి బావగారు మేము అందరం వెళ్తున్నాము. అక్కకి కొంచెం నీరసంగా ఉంది, నేను రాలేనంటే ఇంకా సరే అని మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఇదంతా మెండపేట సెంటర్ అండి. ఇంకా కళ్యాణ మండపం అన్నమాట. బంధువులది పుట్టినరోజులు అంటే 1 year బర్త్డే అంటే ఖచ్చితంగా చాలా బాగా చేసుకుంటున్నారు, గుర్తుండిపోవాలని. మొత్తం మీద హాల్ దగ్గరికి అయితే ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసామండి. అక్కది రాలేదు, బావగారు వచ్చారు, మేము పిల్లలు వెళ్ళామన్నమాట. అక్క కొంచెం అప్పుడే ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళని హెల్త్ అది కొంచెం నీరసంగా ఉందంటే రానందే. ఇంకా మేమైతే బయలుదేరాము. ఇంకా చూసారు కదండి ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఫస్ట్ బర్త్డే అంటే కనుక సెలబ్రేషన్స్ అది పిల్లకి అంటే తనకి మెమొరబుల్గా ఉంటుంది, పాపగా దీని గుర్తుండిపోతాయి కదా. ఫస్ట్ సెలబ్రేషన్స్ అంటే ఖచ్చితంగా గ్రాండ్గా బాగా చేసుకుంటున్నారు. అయితే ఇంకోండి స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఎంట్రన్స్ మాట. చుట్టాలందరూ బంధువులందరూ కలుస్తారు, అన్నీ చక్కగా మాట్లాడుకుంటూ ఉంటాము. సీతానగర్ నుంచి కూడా అందరూ వస్తూ ఉంటారు. మావయ్య గారు ఊరు మాట సీతానగరం, మళ్ళీ చెప్తున్నానని అనుకోకండి. 7 దగ్గర సీతానగరం మాట. రాజమండ్రి దగ్గర సీతానగరం కాదు, 2 ఉన్నాయి సీతానగరాలు. 7 దగ్గర సీతానగరం అన్నమాట. ఇదిగోండి మా మరదలు అది ఇంత లేట్ అయింది ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. ఇదిగో అన్నయ్య గారు లేట్ చేశారు, రావడం లేట్ అయిందని చెప్పాను. అంటే మేము వెళ్ళేటప్పటికి 12:30 అయిపోయింది, 12:30 అయిపోయింది. అప్పటికే కేక్ అది కటింగ్ అయిపోయినట్టుంది. ఇదిగోండి నానమ్మ మాట, పాప నానమ్మ. ఇలా అందరూ అన్నదమ్ముల పిల్లలం కాబట్టి ఇంకా అలా ఫంక్షన్స్కి అది ప్రతి దానికి కూడా మంచికి చెడ్డకి సీతానగర్ వెళ్తూ ఉంటాము, అటెండ్ అవుతూ ఉంటాం మేమందరం. ఇంకా అందరం ఒక దుక్కుని కలిసామంటే అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఈ సిసింద్రి అయితే మటుకి నా సబ్స్క్రైబర్ అంట, ఫాలోవర్ అంటండి. అందుకని వచ్చి నా దగ్గరికి వచ్చి పలకరించి నా డ్రెస్ అది ఎలా ఉందా అంటే చూపిస్తుంది అన్నమాట. బాగుంది నీ డ్రెస్, ఒకసారి చూపించాను నేను. ఇంకా బావగారు అయితే అక్షింతలు వేస్తారు. ఇంత లేట్ అయిందని అడుగుతున్నారు. వచ్చారా అక్షింతలు వేసేయండి అని అంటున్నారు. ఇదిగోండి ఇక్కడ బావబామర్దులు చూసారా, వాడు తక్కువ అండి మాట్లాడడం అయితే మటుకి. కాసేపు ఉన్నాక మాట్లాడతారు. మా సాయిరము తను కొంచెం సైలెంట్గా ఉంటారన్నమాట వీళ్ళైతేని. ఇదిగోండి ఇంకా స్టేజ్ మీద అందరూ ఒకరి తర్వాత ఒకరు అక్షింతలు వేస్తున్నాము. ఇప్పుడు పాప అయితే మట్టుకి ఖుషిగా అయితే మట్టుకి పాపం పేచీ పెట్టకుండా బాగానే ఫొటోస్కి బాగానే ఉంది, సపోర్ట్ చేసింది. నిజంగా పిల్లలు ఏదైనా పేచీ పెట్టారనుకోండి వాళ్ళ పేరెంట్స్ డిస్టర్బ్ అవుతారు, మనం కూడా అయ్యో ఏడుస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. అలా లేకుండా చక్కగా నవ్వుతా బాగానే ఉంది, సపోర్ట్ చేసింది. ఎందుకంటే పిల్లలు అలసిపోతారు కదండి ఉదయం నుంచి, వాళ్ళకి అన్నీ రెడీ చేసి ఆ డ్రెస్ అవన్నీ ఫస్ట్ కంఫర్ట్గా ఉండదు కదా, వాళ్ళు కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవ్వరు. చూడండి బాగానే మాట్లాడింది, అది ఆడుకుంటుంది తను మానంతను. అక్కడ కొంచెం వాళ్ళ డాడీ చెయ్యాలా అన్నారని కొంచెం పేచీ పెట్టింది. తర్వాత మళ్ళీ కామ్ అయిపోయిందిలేండి, బాగానే సపోర్ట్ చేసింది. బర్త్డే అనగానే పిల్లలు ముందు వాళ్ళు ఫొటోస్కి అది ఎలా ఉంటారు ఏంటో అనుకుంటూ ఉంటారు కదా, సపోర్ట్ చేస్తారు కదా. ఇదిగో అలిసిపోయినట్టుంది, పడుకుంది తను అయితేని. చిన్నపిల్లలు కదండి, మనం కూడా అంటే వాళ్ళకి అలా చేయాలి, హ్యాపీగా చూడాలి అని ఫస్ట్ ఇయర్ బాగా చేసుకుంటాము. కానీ కొంచెం వాళ్ళకి అలసట కూడా వస్తుంది చిన్నపిల్లలు కాబట్టి. బాగానే పడుకుంది పేచీ అది లేకుండా. ఇదిగోండి ఇంకా భోజనాలకు అయితే వెళ్తున్నాం అన్నమాట. ఒక్కొక్కరు అక్షంతలు వేసేసిన తర్వాత భోజనానికి వెళ్ళే ముందు అడిగాను అనమాట, అంటే నాన్ వెజ్ అయినా వెజ్ ఏమైనా అంటే వెజ్ ఉందని చెప్పేసి అంటే వెజ్ వాళ్ళకి సపరేట్గా పెట్టారు. ఇప్పుడు సండే ఆదివారం ఏంటంటే సూర్యనారాయణ స్వామి పూజ చేసుకుని నాన్ వెజ్ తింటలేదు చాలామంది, కాబట్టి సపరేట్గా మళ్ళీ వెజ్ అనేది ఏర్పాటు చేశారు. నేను మా వారు ఇక్కడ ఈ లోపల వెనకాల నాన్ వెజ్ చేస్తున్నారు, అక్కడ నుంచున్నారా. ఇదిగోండి మన సబ్స్క్రైబర్ మాట మెండబెట్టానంట, కేకేసి పలకరించారు. ఇలా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుస్తున్నప్పుడు తెలియని హ్యాపీనెస్ అండి. వాళ్ళకి మనం తెలుసు, మేమైతే ఫస్ట్ టైం చూస్తాం, నన్నైతే వీడియోలో చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లో మెంబర్ లాగే ఎప్పుడు వచ్చారు ఏంటి అని అడుగుతుంటే పిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారన్నమాట. వాళ్ళు అసలు హారిక అది కూడా గుడికి వెళ్ళినప్పుడు వాడపల్లి వెళ్ళినప్పుడు కూడా
హారికని కూడా పలకరించి అమ్మ రాలేదా అంటే అలా తెలిసినట్టుగా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగానే అనిపిస్తుంది కదండి. పిల్లలు కూడా అదే అంటున్నారు. అసలు ఎంత మంచిగా రెస్పాన్స్ అవుతున్నారంటే ఆడియన్స్ అంటే మన ఫ్యామిలీ మన మెంబర్స్. దగ్గరికి వచ్చేసి పలకరించేస్తారా, మాది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు. ఎలా నిజమే అండి. ఉన్నారండి, ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇక్కడ చూసారా పిల్లల్ని ఎందుకు తీయాలనిపించింది అంటే వాళ్ళకి పుట్టినరోజుకి చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తారు కదా, వాళ్ళు ఆ గిఫ్ట్లు తోటి ఇంచక్కడికి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. నాకు భలే అనిపించింది. బర్త్డే అంటే పిల్లలకే కదా అసలు ముందు, మనం పెద్దవాళ్ళు మామూలుగా ఆశీర్వదించి వచ్చేస్తూ ఉంటాము. కానీ వాళ్ళకి ఏంటంటే ఈ ఉంటాయి కదా థింగ్స్, కొంచెం బాక్స్లని, పౌచ్లని, పెన్లు, పెన్సిల్స్ ఇలాగా రకరకాలుగా పంచి పెడుతుంటారు కదా, వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు, హ్యాపీగా. ఇక్కడ చూసారా మా వాళ్ళైతే, ఇది ఆటోస్ అండి. ఇది మా తూర్పుగోదావరి జిల్లాలో తయారవుతుంది. ఇది టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక యూనిక్గా అనిపిస్తుంది. చాలామంది ఇష్టపడతారు, కొందరికి నచ్చచ్చు, నచ్చపోవచ్చు. మేమైతే డ్రింక్స్ తాగడం తక్కువే. ఇదిగోండి ఇలా ఫంక్షన్స్కి వచ్చినప్పుడే, నేనైతే తాగలేదు, ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను. అది పెట్టేశారు అక్కడ నేను వీడియో తీసుకుంటున్నప్పుడు, వద్దందాం అనే లోపలనే. ఇంకోసారి పిల్లలు తాగుతారు కదా అని ఉంచేసాను. ఐస్ క్రీమ్ అది తింటున్నారు అనమాట. మా వారైతే ఐస్ క్రీమ్ చూపించారు కదా మీకు ఇందాక, తింటున్నానని చెప్తున్నారు. ఇక్కడైతే అదే మా చెల్లి అవుతుంది అనమాట. ఇదండి ఈరోజు అయితే వీడియో అయితే నచ్చిందా మీకు? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.